అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈరోజు మనం మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ జూలై నెల 29, 30, 31 తేదీల్లో జరగబోయే తెలిస్తే గుండె జల్లుమంటుందన్నమాట. మీకు ఒక అతిపెద్ద శుభవార్త కూడా, అంటే అది ఒకే ఒక అతిపెద్ద శుభవార్త అయితే వినబోతున్నారు. చూడకపోతే మీరు చాలా అంటే చాలా నష్టపోతారు. కలలో కూడా ఊహించినటువంటిది బట్టబయలు కాబోతుందన్నమాట. కాబట్టి మకర రాశి వారందరూ కూడా ఎంతోమంది ఎన్నో రకాల వీడియోలు చూస్తూ ఉంటారు. అంటే చాలామంది పెడుతూ ఉంటారు, కానీ ఈ వీడియోలో అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ వీడియో మీ కంట పడిందంటే కనుక నిజంగా మీకు అదృష్టం అనేది రాసిపెట్టి ఉందని అర్థం. అయితే మనం మకర రాశి వారి గురించి అయితే మాట్లాడుకుందాం. మకర రాశి వారికి 3 రోజులు జరగబోయే తెలిస్తే గుండె నిజంగా జల్లుమంటుందండి. చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవాళ్ళు. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, సమస్యల మీద సమస్యలు వస్తున్నా కానీ మీ ఇంటి మీద ఎవరైనా సరే చెడు ప్రయోగాలు చేసినా శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో గురూజీ శివరామరాజు గారు 100% సమస్యకు పరిష్కారం చూపిస్తారు. గురువుగారి ఫోన్ నంబర్ 9177754449. ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అందుతుంది. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే ఈ నెంబర్కి వెంటనే కాల్ చేయండి. అయితే మకర రాశి వారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం గతంలో చాలా వీడియోలు చూసాం మకర రాశి వారి యొక్క సుగుణాలు ఏ విధంగా ఉంటాయో అనేది. మంచికి మారు పేరు, అంటే వీరి దగ్గర చెప్పుకోవాల్సిన మంచి లక్షణాలు చాలా ఉన్నాయని చెప్పి వీరి దగ్గర ఎంత మంచి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా వీరు ఎప్పుడు కూడా పప్పులో కాలేస్తారు. వీరి యొక్క మంచితనం వల్ల వీరికి నష్టాలనేవి జరగబోతున్నాయి. అయితే ఈ మకర రాశి వారికి మాత్రం ఈ 3 రోజుల్లో కూడా జరగబోయేదే. ఇది తెలిస్తే మాత్రం నిజంగా షాక్ అవుతారనమాట. ఈ మకర రాశి వారిలో ఎంత మంచి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా వీరు ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. కొంచెం సేపు ఎవరైనా మంచిగా మన అనుకుని వీరితో ప్రేమ, ఆదరణ చూపించారంటే వీరి యొక్క పర్సనల్స్, వీరు గతంలో జరిగినవి, వీరికి భవిష్యత్ తాలూకా ఏం జరగబోతుంది, ఇవన్నీ కూడా ఆలోచించకుండా వారితో పంచుకుంటారనమాట. దీనివల్ల ఏం జరుగుతుందంటే జరగబోయే మంచి అనేది వెనక్కి వచ్చేస్తుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే ఇక్కడ అందరూ మంచివాళ్ళు లేరు. ఈ ప్రపంచం ఏ విధంగా ఉంటుందంటే అవసరమైనప్పుడు కాళ్ళు పట్టుకుంటారు, అవసరం తీరిపోయిన తర్వాత ఎక్కడో చూసినట్టుంది అని నాకు ఏదైనా పరిచయం, నీకు నాకు పరిచయం ఉందని చెప్పి అడిగే జనాల మధ్య మనం తిరుగుతున్నాము. రక్త సంబంధికులు కూడా ఈ మధ్య ఇలానే ప్రవర్తిస్తున్నారు. ఇది మాత్రం ఒప్పుకోలేనటువంటి నిజం, సత్యమని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ముఖ్యంగా ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. సమయానుకూలంగా ఉండండి. అంటే అవసరానికి మిమ్మల్ని ఒక గాడిదలాగా భావించి కాళ్ళు పట్టుకునే వాళ్ళని ఆ కాళ్ళతోనే తన్నండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే మీతో ఎలా ప్రవర్తిస్తున్నారో వారితో కూడా మీరు కూడా అలానే ప్రవర్తించండి. ఇప్పుడు మీ దగ్గర సహాయం పొంది రేపు ఏదైనా అవసరం వస్తే మీకు సహాయం చేసే వాళ్ళకి నువ్వు మంచి చేయి. కానీ నీకు అవసరమైనప్పుడు నిన్ను చులకనగా చూసి, నిన్ను హేళనగా చూసి, తక్కువగా మాట్లాడి, నిన్ను నలుగురిలో పలచన చేసి, నువ్వు దేనికి పనికిరాని వాళ్ళగా సృష్టించి నీ మీద పడి పడి ఏడ్చే వాళ్ళ దగ్గర, నిన్ను చూసి ఓర్వలేని వాళ్ళ దగ్గర నువ్వు అసలు మంచివాడు కాదని ముద్ర వేసి ఎక్కడ సందు దొరికితే అక్కడే నీ ముందు నిందలు, అపనిందలు వేసి మళ్ళీ అవసరం రాగానే అబ్బా నువ్వే దిక్కు, నిన్నే నమ్ముకున్నాను, నువ్వంటే ప్రాణం, ఎప్పుడు కూడా నువ్వు చెప్పిన మాటే వింటాను, నీకు మించి నాకు ఎవరు లేరు, మంచైనా చెడైనా సరే నీతోనే పంచుకుంటారని చెప్పి ఎప్పుడు కూడా మేక వన్య పులుల్లాగా, అంటే అలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను అనమాట. ముఖ్యంగా ఈ మకర రాశి వారికి ఈ 3 రోజుల్లో ఇలానే జరుగుతుంది. మీరు అస్సలు ఊహించరని ఎందుకు అంటున్నానంటే ఈ 3 రోజుల్లోనే ఒక షాకింగ్ న్యూస్ అన్నమాట. అయితే ఆ విషయానికి వస్తే ఇప్పుడు ఇందాక నేను చెప్పుకున్నట్లుగా ఎవరైతే గతంలో మీకు మేలు చేశారో, మీ వల్ల ఎవరైతే సహాయం పొందిన వాళ్ళు ఉన్నారో, మీతో అవసరాలు గడిపించుకుని ఉన్నారో అటువంటి వారితో చిన్న అవసరం అనేది మీకు రాబోతుందన్నమాట. ఈ యొక్క అవసరం కోసం మీరు వారి దగ్గరికి వెళతారు. మీరు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారి యొక్క నిజస్వరూపాన్ని పూర్తిగా బయట పెట్టబోతున్నారు. ఇది నిజంగా షాకింగ్ న్యూస్.
ఎందుకంటే మీరు కూడా ఇలా ఆలోచిస్తారబ్బా, వీరు నా పనంతా అయిపోయిందని చెప్పి అడిగానైనా సరే వీళ్ళు మేకతోలు కప్పుకున్న ఊసర వెళ్ళంటి వాళ్ళు రంగు మార్చేస్తారని చెప్పి ఆ వ్యక్తిని చూస్తే మీరు నిజంగా షాక్ అవ్వబోతున్నారనమాట. అటువంటి సంఘటన ఈ 3 రోజుల్లో మీకోసం ఎదురు కాబోతుందనమాట. కాబట్టి మీరు ఎవరితో అంటే మీకు తెలిసి ఉండకపోవచ్చు, కాబట్టి మీరు ఏదైనా ఒక అవసరానికి ఎవరి దగ్గరైనా సరే 3 రోజుల్లో వెళ్తున్నప్పుడు ముందుగా చెప్తున్న మాట ఏంటంటే కాస్త ఆలోచించుకుని అడగండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళడం వల్ల మీ పని జరగకపోవడం మాత్రమే కాకుండా అవమానం జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉందన్నమాట. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని 3 రోజులు దాటితే అనిపించదు. కాబట్టి ఎవరి దగ్గర ఏ అవసరాన్ని కూడా ఈ 3 రోజులు చేయి చాపి అడక్కండి. తర్వాత మీకు గ్రహాల యొక్క అనుకూల స్థితి వల్ల మీ యొక్క పనులనేవి సక్రమంగా సవ్యంగా ఎవరితో ఏ అవసరం అనేది లేకుండానే గడిచిపోతాయన్నమాట. అయితే ఒకవేళ మీకు ఇంపార్టెంట్ ఇది ఖచ్చితంగా చేసి తీరాలంటే ఈ 3 రోజుల్లో పని అయిపోవాలని మీరు నిర్ణయించుకుంటే మాత్రం కాస్తంత కష్టపడండి. దానికోసం మీరు ఎదుటి వారిని అడిగే ఆలోచన అంటే 100లో 80% తీసివేసుకుంటేనే మంచిదనమాట. ఎందుకంటే ఒక మాట మనం ఒకసారి అనిపించుకున్నామంటే మళ్ళీ మనసుకు ఎక్కడో గుర్తు చేసుకుంటూ ఉన్నటువంటి బాధ జీవితాంతం కూడా మర్చిపోలేము. కాస్తంత బాధగా బరువుగా అనిపిస్తూ ఉంటుంది. అనవసరంగా వెళ్ళాము, అనవసరంగా పరువు పోగొట్టుకున్నామన్న బాధ మనసుని తుడిచివేస్తుందన్నమాట. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని మీరు జాగ్రత్తగా మనసులో పెట్టుకొని ఆచితూచి అడుగుమని చెప్పి మరొకసారి చెప్తున్నానమాట. ఇక ముఖ్యంగా ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా, మీకు కొంచెం డబ్బు కూడా చేతిలో నిలవట్లేదన్నా అవసరాలకు తగ్గట్లుగా ఉంటుంది. కొంచెం చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడానికి, చిన్న చిన్న సరదాలు తీర్చుకోవడానికి కొంచెం చేసే పనిలో కూడా 100కి 200% మీకు లాభాలు వచ్చేటటువంటి రోజులనేవి వస్తున్నాయి. 50% లాభాలు రోజుల్లో దిగారనమాట. అయితే మీకు ఈ యొక్క దైవానుగ్రహం లక్ష్మీ అమ్మవారి కటాక్షం కోసం శ్రావణ మాసం అనేది మీకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. కుదిరితే వరలక్ష్మి వ్రతం చేసుకోండి. మంచిగా అమ్మవారిని పూజ చేసుకోండి. మీరు బంగారం కొనలేకపోయినా సరే, బట్టలు కొనలేకపోయినా సరే, మనస్ఫూర్తిగా తృప్తిగా అమ్మవారికి ఏదో ఒక ప్రసాదం మీరు ఇంట్లో చేసుకోగలిగింది చేసుకొని నిత్యం అంటే ఈ నెల రోజులు కూడా దీపారాధన చేసుకొని సంధ్యా దీపాన్ని ప్రత్యేకంగా వెలిగించండి. ఈ యొక్క ఐశ్వర్య దీపాన్ని కుదిరితే వెలిగించుకునే ప్రయత్నం చేయండి. దీనివల్ల మీకు చాలా వరకు కూడా ఇంట్లో నెగిటివ్ శక్తులు, దుష్ట శక్తులు, నకారాత్మక శక్తులు, మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి దిష్టి దోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట. కాబట్టి ఈ నెల రోజులు కూడా మీకు చాలా చాలా ఉపయోగపడబోతున్నాయి. కాబట్టి శ్రావణ మాసం నెల రోజులు కూడా మిస్ చేసుకోకుండా నిత్యం దీపారాధన చేసుకోండి. ఈ నిత్య దీపారాధన అంటే దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపం మన యొక్క నష్టాన్ని, కష్టాన్ని, దుఃఖాన్ని చెండాడి మనకి మంచి దారిని, వెలుగుని చూపిస్తుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మీకుండే నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా దూరం చేసుకోవడానికి నిత్య దీపారాధన అనేది మీకు చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి మీరు నిత్యం కూడా దీపారాధన చేసుకోండి. కుదిరితే ఏదైనా సరే అమ్మవారికి మీకు నచ్చిన అమ్మవారి, ఇప్పుడు అమ్మవారి స్వరూపం అంటే అందరూ కూడా ఒక్కొక్క అవతారం ఎత్తినప్పటికీ కూడా అమ్మకి ఏ అమ్మైనా ఒకటే కాబట్టి అమ్మకి ఒక్క రోజైనా సరే ఒక శుక్రవారం కానీ, శ్రావణ మాసంలో కానీ, ఆదివారంలో కానీ కుదిరితే కుంకుమ పూజ చేయించుకునే ప్రయత్నం చేయండి. కుంకుమ పూజ చేయించుకోవడం వల్ల మీకు చాలా చాలా మంచి జరుగుతుంది. కాబట్టి అమ్మవారికి కుంకుమ పూజ ఒకసారి చేయించుకోండి. ఏ అమ్మవారికైనా సరే పర్వాలేదు, దుర్గమ్మ తల్లికైనా పర్వాలేదు, కనక దుర్గమ్మ వారికైనా పర్వాలేదు, తిరుపతి అమ్మ తల్లికైనా పర్వాలేదు, ఏ అమ్మవారికైనా సరే కుంకుమ పూజ చేయించుకునే ప్రయత్నం అయితే చేయండి. అయితే మకర రాశి వారికి ముఖ్యంగా ఈ 3 రోజుల విషయానికి వస్తే అంటే 29, 30, 31 తేదీల విషయానికి వస్తే ఈ 3 రోజుల్లో కూడా మీకు వృత్తిపరంగా చూసుకున్నట్లయితే చిన్న పెద్ద ఉద్యోగం కానీ, బిజినెస్ మంచిగా నడుస్తుందని చెప్పవచ్చు. కానీ మీరు కాస్త తృప్తి పడేలాగా లాభాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట. కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్య కొన్ని మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు ఉన్నప్పటికీ కూడా కొంచెం డబ్బు దగ్గర కనిపిస్తూ ఉంది. కాబట్టి కొంచెం ఈ మకర రాశి వారు 3 రోజులు కూడా జాగ్రత్తగా ఉండండి. కాస్త సహనం పాటించండి. కాస్త ఓర్పుగా ఉండండి. గొడవలకి దూరంగా ఉండే ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి. దీనివల్ల మీ కుటుంబ పరిస్థితి అనేది చాలా చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇక వృత్తిపరంగా
అంటే రియల్ ఎస్టేట్ వారికి కానీ, రాజకీయ రంగంలో ఉన్నవారు కానీ, సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారు కానీ, వీరు కూడా ఈ 3 రోజులు కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చనమాట. ఓవరాల్‌గా చూసుకుంటే లవర్స్ కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక ముఖ్యంగా మన విద్యార్థుల విషయాన్ని మాట్లాడుకుంటే, విద్యార్థులు అంటే మకర రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరు 100% గుర్తుంచుకోవాలన్నమాట. ఎందుకంటే కష్టపడింది మనం కష్టపడాలి. తర్వాత దైవం మీద, అదృష్టం మీద ఆధారపడి ఉంటుందనేది 100% నిజం. కాకపోతే కష్టపడాలి, ఫలితం వస్తుందన్నమాట మనసులో ఉంచుకొని కష్టపడి చదవండి. దాని యొక్క ఫలితాన్ని చూసి చివర్లో మీరు చాలా సంతోషపడతారనమాట. ఇక ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో, వ్యాపారాలు చేసి పెట్టుబడులు పెట్టి ఎవరైతే లాభాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, లేదా కొత్త ఉద్యోగాలు ట్రై చేసి మాకు రావట్లేదని చెప్పి ఎదురు చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకొంచెం గట్టిగా ప్రయత్నించండి. వారికి ఖచ్చితంగా అవకాశాలు వస్తాయని చెప్పుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా వాహన యోగ ప్రాప్తి కూడా కలిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉందన్నమాట. ఈ యొక్క శ్రావణ మాసంలో కొత్త బైక్ కానీ, స్కూటీ కానీ కొనబోతున్నారు. మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు? ఈ యొక్క శ్రావణ మాసం తీసుకుందాంలే అని చెప్పి పెండింగ్లో పెట్టుకుంటూ వస్తున్నారు కదా. సో అదైతే మీ యొక్క కళ అనేది నెరవేరిపోతుందన్నమాట. ఇక వివాహాల కోసం ఎదురు చూసే వారికి వివాహ భాగ్యం అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. కొంచెం సంబంధాలు చూసేటప్పుడు కొంచెం గట్టిగా ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకైతే వివాహ యోగ భాగ్యం అయితే మంచిగానే ఉంటుందన్నమాట. మీకున్నటువంటి నరఘోష తొలగించుకోవడానికి జాతక దోషాలైనా, గ్రహ దోషాలైనా, కొంతమంది పెళ్లి కావడం లేదని చెప్పి చాలామంది ఎన్నో రకాల పూజలు చేయించుకున్నా కూడా ఫలితం ఉండట్లేదని చెప్పి ఎదురు చూసే వాళ్ళకైనా కానీ ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా మీకు ఉపయోగపడుతుంది. శ్రావణ మాసంలో ఈ యొక్క మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇందాక చెప్పినట్లుగా ఖచ్చితంగా గుర్తించుకొని ఏదో ఒక వారం, శ్రావణ మాసం ఉంది కదా, ఆ వారం అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకునే ప్రయత్నం చేయండి. ఇది మీ యొక్క అన్ని రకాలైనటువంటి పాపాలను కూడా ప్రత్యేకించి గుచ్చి నేను చెప్పట్లేదు. మీరు ఏ సమస్యతో అయితే సతమతమవుతున్నారో ఆ సమస్యను సంకల్పించుకొని అది తీరిపోవాలమ్మా అని అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోండి. ఖచ్చితంగా నెరవేరుతుందన్నమాట. మీ యొక్క సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. అంత శక్తి ఈ పూజకు ఉంటుంది కాబట్టి కుంకుమ పూజ అయితే ఈ మకర రాశి వారు తప్పనిసరిగా చేయించుకునే ప్రయత్నం చేయండి. ఏదో ఒక అమ్మవారి దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంట్లో నిత్యం కూడా దీపారాధన చేసుకోండి. అంతేకాకుండా ఈ యొక్క మకర రాశి వారికి శుక్రవారం, శ్రావణ శుక్రవారం ప్రత్యేకించి అమ్మవారికి పూజ మాత్రం మర్చిపోకుండా చూడండి. అమ్మవారితో ఒక్క వారమైనా కానీ ఇష్టమైన పాలతో వండిన క్షీరాన్నాన్ని పెట్టే ప్రయత్నం చేయండి. దీనివల్ల మీకుండే దోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట. పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. రావి చెట్టు కింద దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రావి చెట్టు మనకి సాక్షాత్తు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కొలువై ఉంటారన్నమాట. రావి చెట్టులో కాబట్టి రావి చెట్టుకి ఒక రాగి చెంబులో నీళ్లు పోసి రావి చెట్టు కింద మీరు కుబేరుని యొక్క ముగ్గు వేసుకొని చక్కగా ఆ యొక్క ముగ్గు మీద దీపారాధన చేయండి. మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని మీకున్న సమస్యలు, అనారోగ్య సమస్యలన్నీ, ఎటువంటి కష్టాలు, నష్టాలు ఉండవన్నమాట. యావరేజ్గా ఈ 3 రోజులైతే ఈ మకర రాశి వారికి సాఫీగా గడిచిపోతుంది. అయితే ఈ మకర రాశి వారు ఒక అద్భుతమైనటువంటి శుభవార్త వింటారని చెప్తున్నాను కదా. మీరు శ్రావణ మాసంలో ఆ మకర రాశి వారికి మీరు దేనికోసమైతే కలలు కంటున్నారో, దేనికోసమైతే పరితపించిపోతున్నారో అది జరిగితే చాలు, మా జీవితం ధన్యమవుతుందని, సంతాన విషయంలో కానివ్వండి, లేదంటే సొంత ఇల్లు కల నెరవేరడం విషయంలో కానివ్వండి, మీరు దేనికోసమైతే పరితపిస్తున్నారో ఆ యొక్క కళ అనేది నెరవేరబోతుందన్నమాట. కాబట్టి ఈ మకర రాశి వారందరూ కూడా అతిపెద్ద శుభవార్త వినబోతున్నారని చెప్పుకోవాలి. కాబట్టి మకర రాశి వారికి ఈ 3 రోజులు కూడా కొంచెం సాఫీగా, కాస్త బిజీగా, సంతోషంగా గడిచిపోతుంది. మకర రాశి వారందరూ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.